హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మాత్రం కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్‌కి సంబంధించిందండి. 16-31 వరకు అనమాట. సో, ఈ ఎవరైతే కాంపిటీటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, ఈ నోట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా నేను పీడిఎఫ్ కావాలి అంటూ అడుగుతున్నారు. సో, ఎవరికైతే పీడిఎఫ్ కావాలో వాళ్ళైతే ఇన్‌స్టాగ్రామ్ లింక్ గానీ, వాట్సాప్ నెంబర్ గానీ ఇస్తాను. సో, అక్కడైతే మెసేజ్ అయితే చేయండి పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు. సో, ఈరోజు నేను నోట్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక కొటేషన్ అయితే చెప్తానండి. జీవితం మరియు కాలం అనేవి ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులంట. సో, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మాత్రం జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుందంట. చాలా బాగుంది కదండి కొటేషన్. అంతేకాకుండా మన మనసులోకి రాకూడనిది ఒక పదం ఏంటి అంటే పోస్ట్ పోన్ అండి, వాయిదా. అది ఏ సందర్భంలోనైనా సరే మన మైండ్లోకి రాకుండా చూసుకోండి. అది ఏ వర్క్ అయినా సరే వాయిదా అనే వర్డ్ మనం యూజ్ చేసినాము, మనం దాన్ని పాటించినాము అంటే సో చాలా పనులు ఆగిపోతాయండి. సో ఆ వాయిదా పోస్ట్ పోన్ అయితే మనసులో నుంచి తీసి పడేయండి. సో నేను చెప్పేది ఇదే అనమాట. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో సమీకృతం చేసేందుకు నిర్వహించినటువంటి సైనిక చర్య ఆపరేషన్ పోలో జరిగిన సమయంలో హైదరాబాద్ పాలకుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో సమీకృతం చేసేందుకు నిర్వహించినటువంటి సైనిక చర్య ఆపరేషన్ పోలో జరిగిన సమయంలో హైదరాబాద్ పాలకుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ పాలకుడిగా ఉండడం జరిగిందనమాట. అయితే ఈ ఆపరేషన్ పోలో జరిగి 2025 సెప్టెంబర్ 13 నాటికి 77 ఏళ్ళు పూర్తయినాయి అనమాట. 77 ఇయర్స్ ఇప్పటికి పూర్తయినాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హుడోకో లేదా హోరో అనే పేర్లతో కూడా పిలిచేటటువంటి హో తెగ ప్రధానంగా ఏ జాతికి చెందినది అంటే ఆస్ట్రో ఆసియాటిక్ ముండా తెగకు చెందినదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గామా కిరణాల పేలుడు కంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి అత్యంత తీవ్రమైన పరమాణు మార్పులు కనుగొన్నారు. ఇవి ఎందువల్ల కలుగుతాయి? ఈ మార్పులు అనేవి ఎందువల్ల కలుగుతాయి? ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గామా కిరణాల పేలుడు కంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి అత్యంత తీవ్రమైనటువంటి పరమాణు మార్పులు అయితే కనుగొనడం జరిగిందంట. ఈ మార్పులు అనేవి ఎందువల్ల జరుగుతాయి అంటే చూడండి, ఇక్కడ ఒక అత్యంత భారీ కృష్ణబిలం కారణంగా ఒక నక్షత్రం నుంచి పదార్థం విడిపోవడం వల్ల ఈ మార్పులు జరుగుతాయంట. ఒక అత్యంత భారీ కృష్ణబిలం కారణంగా ఒక నక్షత్రం నుంచి పదార్థం విడిపోవడం వల్ల ఇలాంటి మార్పులు అయితే జరుగుతాయంట. సో నెక్స్ట్ ఈ మార్పులను ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ న్యూక్లియర్ ట్రాన్సియెంట్స్ లేదా ఈఎన్టీ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం విశ్వకర్మ పథకం ఏ వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ప్రారంభించడం జరిగింది? పిఎం విశ్వకర్మ పథకం ఏ వర్గాల వారికి మద్దతు ఇవ్వడానికి ప్రారంభించడం జరిగింది అంటే సాంప్రదాయ చేతి వృత్తుల వారికి చేతి పని వారికి మద్దతు ఇవ్వడానికి ప్రారంభించడం జరిగిందనమాట. అంతేకాకుండా భారత సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పిఎం విశ్వకర్మ పథక 2వ వార్షికోత్సవం బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా సదస్సు నిర్వహించడం జరిగింది ఇటీవలనే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత్ చైనా సరిహద్దు వాణిజ్యాన్ని లిపులేఖ్ పాస్ గుండా తిరిగి అయితే ప్రారంభించారంట. అయితే ఇది భారత్లో ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల భారత్ చైనా సరిహద్దు వాణిజ్యాన్ని లిపులేఖ్ సరస్సు గుండా తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది భారత్లో అంటే ఉత్తరాఖండ్లో ఉందన్నమాట.
అంతేకాకుండా భారత్ చైనా సరిహద్దు వాణిజ్యం లిపులేఖ్ పాస్ గుండా తిరిగి ప్రారంభించడానికి నేపాల్ అభ్యంతరాన్ని తెలియజేసిందనమాట. అయితే భారత్ మాత్రం ఆ అభ్యంతరాన్ని అయితే తోసిపుచ్చింది. భారత్ చైనా సరిహద్దు వాణిజ్యాన్ని లిపులేఖ్ పాస్ గుండా తిరిగి ప్రారంభించడానికి నేపాల్ అయితే అభ్యంతరం తెలియజేసిందనమాట. అయితే నేపాల్ అభ్యంతరాన్ని భారత్ అయితే తోసిపుచ్చడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఏ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది? ఇటీవల భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమం అయితే ప్రారంభించిందనమాట. అయితే ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా ఏ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అంటే కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అనమాట. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అయితే నోడల్ ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు. ఈ పథకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో దేశంలో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని అయితే భావిస్తున్నారన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఏ చాట్బోట్ అడాల్ఫ్ హిట్లర్ను ప్రశంసించడం, యూదు ప్రజల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదం వచ్చింది. ఇటీవల ఏ చాట్బోట్ అడాల్ఫ్ హిట్లర్ను ప్రశంసించడం, యూదు ప్రజల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా మనకి వివాదం అనేది వచ్చింది. అంటే గ్రాక్ చాట్బోట్ అనమాట. 2023 మార్చిలో ఎలాన్ మస్క్ ప్రారంభించిన కృత్రిమ మేధస్సు కంపెనీ అంటే XAI రూపొందించినది చాట్బోట్ క్రాక్. ఇది ఎక్స్ వేదిక మీద కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో ఇది అండి కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అయితే. ఎవరికైతే కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటున్నారో, సో కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాలనుకుంటారో ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కొంతమంది అయితే పీడిఎఫ్ అయితే అడుగుతున్నారండి. పీడిఎఫ్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. సో ఇది అనమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ. కీప్ వాచింగ్.